కాపాడుకుందాం హెచ్సియు భూములను కాపాడుకుందాం హెచ్సియు భూములను కాపాడుకుందాం హెచ్సియుల భూములను కాపాడుకుందాం హెచ్సియు విద్యార్థులను కాపాడుకుందాం హెచ్సియు విద్యార్థుల భూములను కాపాడుకుందాం హెచ్సియు విద్యార్థుల భూములను కాపాడుకుందాం హెచ్సియు భూములను వెనక్కి తీసుకోవాలి. ఓయూలో విడుదల చేసిన సర్క్యులర్ వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఓయూలో విడుదల చేసిన సర్క్యులర్ వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఓయూలో విడుదల చేసిన సర్క్యులర్ వెంటనే. ఈరోజు ఎస్ఎఫ్ఐ శాతన్ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని సెంట్రల్ యూనివర్సిటీ భూములని కబ్జా చేయడం నిరసిస్తూ ఈరోజు యూనివర్సిటీ గేట్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థుల భూములపైన విద్యార్థుల హక్కులపైన కాలు రాసుకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి సర్క్యులర్ని కూడా జారీ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ ఎందుకంటే విద్యార్థులు ధర్నాలు చేయొద్దు, వాళ్ళ హక్కులను ప్రశ్నించొద్దు, వాళ్ళ సమస్యలపైన ప్రశ్నించొద్దు అని నూతనంగా సర్క్యులర్ని కూడా జారీ చేయడం జరిగింది. దానికి నిరసనగా అక్కడ విద్యార్థి సంఘాల నాయకులు ఇది రద్దు చేయాలని మేధావులు కూడా ప్రశ్నిస్తూ దానిపైన ప్రశ్నిస్తే వారిపైన అక్రమంగా కేసులు పెట్టి దాడులు చేస్తున్నారు. దీనిపైన అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అతని గ్యారంటీలలో ఒక డిమాండ్ అయినే ఒకటి ఉన్నది. ఏంటిది? ప్రజాపాలనలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభవన్కి సంబంధించి గేట్లను తీసేసి